Hello, Jose. Hello. So, what a game for Punjab and QDK. QDK తప్ప ఎక్కువ షైన్ కాలేదు. యా నమందినే ఇట్స్ ఎ గుడ్ ఛాన్స్ ఫర్ హిమ్. నేను స్టార్టింగ్ నుంచి అంటుండే, అరే ఒక గేమ్ ఇవ్వాలి క్యూడీకేకి, హ్యాడ్ అ గుడ్ SA20 అని. ఛాన్స్ వచ్చింది, మస్తు టూ హ్యాండ్స్ పెట్టి గ్రాప్ తీసుకున్నాడు. మేబీ రోహిత్ టూ గేమ్స్ రెస్ట్ అనుకుంటా కదా, హార్దిక్ Mm, చెప్పినట్టు. సో బ్యాక్ mm, వచ్చిన తర్వాత కూడా క్యూడీకేతో వెళ్ళొచ్చు. దిస్ అ హై mm, ఛాన్స్. క్యూడీకేతో కంటిన్యూ అవ్వచ్చు. ఒకటి లుక్డ్ ఇన్ గుడ్ షేప్. mm, స్టార్టింగ్ ఒక 2-3 షాట్స్ కొంచెం రష్టీగా ఉండే, బట్ ఈవెన్చువలీ అన్ని మిడిల్ అయినాయి. మంచి షేప్ లో కనిపించినాడు. నమందీర్ మంచి లక్కీ ఛాన్స్ వచ్చింది, ఛాన్స్ ని బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. సో కుడోస్ టు హిమ్ అదర్. కాకపోతే మళ్ళీ నాకు తిలక్ని ముందు పంపించాలి. ఇఫ్ ఒక బ్యాటర్ టచ్ లో లేడు అంటే నువ్వు వాడిని టచ్ లో తీసుకురానికి ట్రై చేయాలి, కానీ ఇంత షఫుల్ చేయొద్దు. నీకు కేకేఆర్ చేసేది అప్పట్లో అందరు ఫ్లోటర్స్, వండర్ ఎవడొస్తాడో mm. ఎవరికి తెలియదు. బట్ ఇట్ అవును. వర్క్ ఫర్ దెమ్ బికాస్ ఎవ్రీబడి వాజ్ రెడీ. అందరు అట్లాంటి అవును. స్టార్టర్సే ఉండే, ఇక్కడ అట్లా అవును. లేదు. సో ఎస్. థింగ్స్ డిడ్ వర్క్. ఇట్ వాజ్ ఈజీ ఫర్ పంజాబ్. అంటే uh, ముంబై బౌలర్లు పెద్దగా టెస్ట్ చేయలేదు వాళ్ళని. ఎస్. సి బేసికలీ Namandir and Quinton de Kock were the only positives for Mumbai in this game to just highlight. Kani, when it comes down to Punjab, right? Arshdeep finally picked wickets in power play. చాలా బ్రేక్ తర్వాత తన 100th వికెట్, 101th వికెట్ పవర్ ప్లే ఫస్ట్ 3-4 ఓవర్స్లో 2 వికెట్లు తీసాడు. సో దట్స్ ఎ గుడ్ కాన్ఫిడెన్స్, బిగ్ బూస్ట్. అండ్ దెన్ ఇన్ ద ఎండ్ ఇంకొక వికెట్ తీసాడు. అండ్ వాట్ డూ ఐ టాక్ అబౌట్ దట్ క్యాచ్? శ్రేయస్ అయ్యర్ అసలు మెంటల్ అసలు మెంటల్ ఆ మాస్. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఏంటి, వాడు పట్టిన క్యాచ్ ఆ ఫ్లోలో పట్టి జస్ట్ లిటరలీ ఆ ముంబై డగౌట్ కి ముందు క్యాచ్ పట్టాడు. అక్కడ రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ రియాక్షన్. సూర్యకుమార్ ఏమో ఏందిది అన్నున్నాడు. రోహిత్ శర్మ ఏమో అరే చూసావా ఏంది అది, వాడు ఏం చేస్తున్నాడు. సో లిటరలీ ఇండియన్ అంటే ఇండియన్ టీమ్ లో రానికి ఎక్కిసిగా ఉన్నాడు. యా చాలా ఇట్స్ గుడ్. కసిగా ఉన్నాడు. అండ్ 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 ఐ టోల్డ్ బ్యాటింగ్ యూ కూడా అట్లనే శ్రేయస్ చేసిండు. అయ్యర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ముంబై క్రౌడ్. ముంబైలో అంటే వాడు ముంబైకరే. హీ ప్లేడ్ ఇన్ పుణేకర్, దట్ గ్రౌండ్. యా, హీ ప్లేడ్ ఇన్ మహారాష్ట్ర. దట్ గ్రౌండ్. వాడికి దాడి హోమ్ పిచ్. అండ్ దెన్ హీ ప్లేడ్ ఫర్ డిఫరెంట్ టీమ్స్, బట్ దెన్ ఇట్స్ హిజ్ హోమ్ గ్రౌండ్ టు బి ఆనెస్ట్. సో ఐ Yeah, థింక్ ద వే హీఈస్ లీడింగ్ అగైన్ ఫర్ ద పంజాబ్ ఈస్ ఐ మీన్ tremendous. Yeah, రియలీ రియలీ అప్లాడబుల్. yeah. అండ్ బౌలింగ్ చాలా అండ్ హార్దిక్ ని ఎవరు లీడర్ లాగా అట్లా చూస్తలేరేమో నేను అనుకుంటున్నా. సి ద వే పీపుల్ యూస్ టు లుక్ అప్ టు రోహిత్ ఆర్ ఇండియాలో స్కైకి కానీ వేరే అందరు టీమ్స్ కి కానీ, ముంబైలో హార్దిక్ చెప్పిండగా చేద్దాం అన్నట్టు ఉందేమో అని నా ఫీలింగ్. బట్ ఎనీవే, దే దే విల్ కమ్ బ్యాక్ అబ్బా. వాళ్ళు లాస్ట్ ఇయర్ యా, ఎన్ని నాటకాలు ముంబై వాళ్ళవి. లాస్ట్ ఇయర్ కూడా బట్ ఒక 4 గేమ్స్ లో ఒకటే గెలిచారు. వీళ్ళు ఎట్లయినా బ్యాక్ వస్తారని నాకు తెలుసు. నేను 15 నెలల నుంచి చూస్తున్నా, ఎప్పుడు ఇంతే. సో అందరూ అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నారు. బేసికలీ ఇట్స్ జస్ట్ ఇట్లే మ్యాటర్ ఆఫ్ ఉంటారు. టైం ఫర్ దెమ్. అదేం వాళ్ళు లేదు, వాళ్ళ ఎప్పుడు ఇట్లా ఫోర్త్ అండ్ థర్డ్ స్పాట్స్ కి స్పాట్ వేస్తారు టైం చూసి చూసి. ఇవన్నీ డ్రామాలబ్బా. నేను 15 నెలల నుంచి చూస్తున్నా, 18 ఇయర్స్ నుండి చూస్తున్నా. ఐ నో దెమ్. ఫస్ట్ 5 మ్యాచెస్ లో 4 ఓడిపోతారు, ఫస్ట్ 4 లో 4 ఓడిపోతారు. ఎప్పుడు ఇదే. దే విల్ అట్లా 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 వచ్చేస్తారు చేప లెక్క. నేను చెప్పాగా వాటర్ వాళ్ళు అండర్ ద స్లో మ్యాట్ పికప్ కదా. ఉంటది వాళ్ళకి సో స్టార్టింగ్ ప్రాబ్లం. కానీ వాళ్ళ టీం అంతా అంటే టూ మెనీ క్యాప్టెన్స్, కైండ్ ఆఫ్ లైక్ టూ మెనీ షెఫ్ స్పాయిల్ ద డిష్ అంటారు కదా. అంటే ఇట్ వర్క్డ్ ప్రీవియస్ ఇయర్స్ అనుకో, ఈ సీజన్ ఎందుకో మరి లాస్ట్ ఇయర్ కూడా సంథింగ్ దే అట్లనే ఆర్ వచ్చినారు ల్యాకింగ్. కదా. లాస్ట్ ఇయర్ అవును. కూడా ఫస్ట్ 5 లో 4 ఓడిపోయారు. ఆ 2 ఇయర్స్ ముందు కూడా అట్లనే వచ్చారు. సో దే ఆర్, వాళ్ళ స్టైలే అది ఇక వెనక్కి. నో, సో ఎనఫ్ అబౌట్ ముంబై అండ్ పంజాబ్. లెట్స్ కమ్ టు జీటీ అండ్ ఓ కేకేఆర్. వైల్ ఆ ఒక్క హైలైట్ ఇవ్వాలి, యా, చేజ్ గురించి మాట్లాడాలి. ప్రభ్ సిమ్రన్ అండ్ శ్రేయస్ అయ్యర్ కిల్ ద చేస్. అసలు దే అసలు చేసే మాస్టర్డ్ ఇట్. కాదు అది.
వన్ They నైన్టీ mastered it. వాకడేలో చేసే కాదు అది. ఇట్స్ అన్ ఈజీ విన్, కొట్టేసారు. Yeah. సో యా, కమింగ్ బ్యాక్ టు టుడేస్ గేమ్, నిన్న నేను ఓడిపోయాను కాబట్టి ఈ రోజు టీం నేను పిక్ చేసుకోవాలి. నాకు ఈ రెండు టీములు ఎక్సైటింగ్ గా అనిపించట్లేదు. సో ఐఎమ్ గోనా స్టిల్ గో విత్ జీటీ Oh, okay. టుడే. ఇంకొక విన్ ఓడిపోతారు కేకేఆర్ అనుకుంటున్నా, బట్ మై బ్రెయిన్ ఈస్ సేయింగ్ కేకేఆర్ అగైన్స్ ఆడ్స్ ఒకటన్నా గెలుస్తారు కదా అనిపిస్తుంది. బట్ జీటీ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో లుక్స్ టెస్టెడ్ అండ్ గెలుస్తారు అనిపిస్తుంది. సో పెద్ద చేంజెస్ ఏం చేయకపోవచ్చు. స్టార్ట్ విత్ సాయి సుదర్శన్, గిల్, బట్లర్ అండ్ వాషి ఇప్పుడు 4th ప్లేస్ లో ఫిక్స్ Hmm. అయిపోయినాడు. దాని తర్వాత Slot అయిపోయింది. గ్లెన్, రాహుల్ తెవాతియా. బౌలింగ్ వచ్చేసరికి మొహమ్మద్ సిరాజ్, కగిసో రబాడ, రషీద్ ఖాన్ అండ్ అశోక్ శర్మ. Hmm. ఆ, ప్రాసిద్ నాకు తెలిసి కృష్ణని వీళ్ళని మర్చిపోయావు నువ్వు. ప్రసిద్ కృష్ణ అంటే నలుగురిని వాడకపోవచ్చు. సో ఎవరినన్నా నాకు తెలిసి ఎవరినన్నా కూర్చోబెడతారు, లేకపోతే నలుగురిని 5 bowlers ని కూడా వాడచ్చు. మేబీ వాళ్ళు ఇంపాక్ట్ సబ్ కింద లావచ్చులే. యా యా, వన్ ఆఫ్ ఇంపాక్ట్ దెమ్ గా అశోక్ వాడచ్చు. శర్మ కానీ ప్రసిద్ కానీ. అశోక్ శర్మ ఆడతాడని అనిపిస్తుంది. ఇండియన్ యా. డొమెస్టిక్ సర్కిట్ లో హైయెస్ట్ పేస్ బౌలర్, కొంచెం కన్సిస్టెంట్ 150 సబ్ బౌలర్. సో వాడిని ఎవరు వదులుకోరు. కొంచెం టైం చేస్తే హీల్ గివ్ యూ లైక్ అనదర్ 5-6 years. సో ఎస్ ఎస్. ఆ బౌలింగ్ క్యాపబిలిటీ జీటీ దగ్గర ఉందా అనేది ఒక డౌట్. కానీ ఇప్పుడు అండర్ ద వింగ్ ఆఫ్ షమీ దెర్ ఇస్ అ హై ఛాన్స్. మన సెరచ్కి పట్టుంటే ఇంకా బాగుండేది. బట్ ఎనీవే, సో దిస్ ఈస్ మై టీమ్ ఫర్ గుజరాత్ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ సాయి సుదర్శన్ టుడే. ఒకటి 50 వచ్చింది, ఫ్లాప్ లో అయినాడు. లాస్ట్ ఇయర్ కన్సిస్టెంట్ నాక్, ఇప్పుడు ఈ ఇయర్ కూడా ఆరెంజ్ క్యాప్ కంటెండర్. 60+ కొడతాడని నేను అనుకుంటున్నా. యా, ఈ ఇయర్ లెట్స్ అంత ఫ్లయింగ్ స్టార్ట్ ఏం లేదు సాయికి, కానీ ఐ థింక్ ఈ ఇయర్ అంటే ఈ గేమ్ కుడ్ బి ద సాయికి గేమ్ ఎప్పుడు ఫర్ హిమ్. సాయి ఎప్పుడు ఫ్లయింగ్ సుదర్శన్ స్టార్ట్ అండ్ లేదు. ఈజ్ అ ప్రసిద్ కృష్ణ కన్సిస్టెంట్ అగైన్. ప్లేయర్. ప్రసిద్ ఓకే. కృష్ణ ఏమో పర్పుల్ క్యాప్ రేస్ లో ఉన్నాడు మళ్ళీ యాజ్ యూజువల్. అదేంటో అర్థం కాదు. అండ్ దెన్ సాయి సుదర్శన్ ఈ గేమ్ లో క్లిక్ అవ్వచ్చు అనిపిస్తుంది నాకు. ఐ థింక్ ఓకే. ఇట్స్ ఎ గుడ్ వికెట్ ఫర్ హిమ్, హోమ్ కాబట్టి. ఫర్ అస్ కేకేఆర్ అంటున్నావు కాబట్టి ఇంకా దిస్ టైమ్ ఐ వాంట్ టు డ్రాప్ ఫినాలన్ అబ్బా. సరే, ఇంకా వాళ్ళు నాకు అర్థమైంది వాళ్ళు క్యామరూన్ గ్రీన్ ని ఉంచుకుంటారు, సీజన్ మొత్తం ఆడిపించాలి వాళ్ళ డబ్బులకి. సో టిమ్ సైఫర్డ్ తో నేను ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. సునీల్ నరేన్ ని లాస్ట్ గేమ్ ట్రై చేశారు కాబట్టి ఈ గేమ్ కూడా ఓపెనింగ్ లో సునీల్ నరేన్ ని ట్రై చేస్తే బాగుంటది. సో స్టిక్ విత్ వన్ కాంబో రైట్. అంటే ఇప్పుడు నువ్వు నరేన్ ని ఫ్లోటర్ కింద ఓపెనర్ కింద పంపిస్తే సెండ్ హిమ్ ఫర్ 2 to 3 games వర్కౌట్ అవ్వచ్చు. సో టిమ్ సైఫర్ట్ అండ్ సునీల్ నరేన్. అండ్ దెన్ నేను వన్ డౌన్ లో రహానే ఆడిపిస్తా. బట్ ఓన్లీ థింగ్ అగైన్ రహానేకి కోహ్లీకి ఇదే సిమిలారిటీస్. వాళ్ళు పవర్ ప్లేలో అసలు దే టేక్ ఆఫ్, కానీ పవర్ ప్లే అవ్వగానే వాళ్ళు రన్ రేట్ డ్రాప్ అయిపోతుంది. సో రహానే సిఎస్కేకి ఒక సీజన్ ఆడాడబ్బా, 1 down 2 down లో వచ్చి జస్ట్ స్మాషింగ్ అంతే. సో రియల్ ఆ స్టార్ ఆ మైండ్ సెట్ తో సీజన్. వాడు ఆడితే ఆ సీజన్ లో వాడే స్టార్, వాళ్ళు గెలవడానికి కారణం. సో ఆ మైండ్ సెట్ తో వాడు ఆడితే కేకేఆర్ కి మంచి బూస్ట్ వస్తుంది. సో లుక్ ఎట్, ఐ మీన్ అగైన్ ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్, శ్రేయస్ అయ్యర్ ఆర్ రజత్ పడిదార్, హౌ దే ఆర్ లీడింగ్ దేర్ టీమ్. 1 down 2 down లో ఆడే ఆ కేపబిలిటీ ఉంది రహానేకి. సో ఐ వాంట్ 1 down రహానే అండ్ దెన్ రఘువంశీ, క్యామరూన్ గ్రీన్, వీళ్ళిద్దరు స్విచ్ అవ్వచ్చు. గ్రీన్ ని ముందు పంపి రఘువంశీని వెనక్కి పంపొచ్చు. అండ్ దెన్ రింకు సింగ్, రమన్దీప్ సింగ్, రోమన్ పవల్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోడా, అండ్ దెన్ కార్తిక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి. సో ఎక్సైటెడ్ అబౌట్ అంటే నేను సేమ్ ఇంకా ఓపెనింగ్ కాంబినేషన్ ఫిన్నాలని కూర్చోబెట్టి హోప్ఫుల్లీ దే ప్లే నాకైతే టిమ్ సైఫర్ట్ అండ్ ఐ వుడ్ సే సునీల్ నరేన్ ఎట్ ద టాప్. ఫిన్నాలని కూర్చోబెట్ట అగైన్ నేను ఫస్ట్ నుండి చెప్తున్నది చెప్తా. టీమ్ సైఫర్ట్ ఫినాలతో ఓపెన్ చేపియండి. ఎస్, గుజరాత్ డెడ్లీ కాంబో. వికెట్ అహ్మదాబాద్ గ్రౌండ్ పైన బాగా ఆడతారు అండ్ దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఇద్దరు ఒకటే ఎస్. కంట్రీ, వరల్డ్ కప్ లో ఓపెన్ చేసారు, బాగా ఆడారు. సో నీకు నాన్ స్ట్రైకర్ కూడా ఇంపాక్ట్ చేస్తాడు.
సో ఎస్. అవసరం లేదు సునీల్ నారాయణని బౌలింగ్కే పెట్టుకొని వీళ్ళిద్దరు అయిపోయారు నీకు ఫారెన్ కోట. ఇంకొక ఎస్. ఫోర్త్ పర్సన్ నీకు రోమన్ పవల్ కానీ గ్రీన్ కానీ కావాలి. ఐ వుడ్ సే గ్రీన్ని కూర్చోబెట్టండి, గ్రీన్ని కూర్చోబెట్టి పవల్తో ఆడించండి. సారీ, ఇది మా దగ్గర బాగుంటుంది. డబ్బులు ఎక్కువ, చాలా నేను అదే ఖర్చు అంటున్నా పెట్టాం కదా, మా ఏదో పర్సులోంచి. మొహమాటానికి వాడుతున్నట్టే అనిపిస్తుంది నాకు. అంతే. నీకు ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ వేసిండు బౌలింగ్ గ్రీన్, లాస్ట్ మ్యాచ్ యా. వేసిండు. అది స్టార్టింగ్ నుంచి వేసి ఉంటే రిధమ్ వస్తుండే. యూ వాట్ మై పాయింట్. నీకు ఎస్. కండిషన్స్ కి అలవాటు అవుతుండే, ఆ rhythm లో ఉంటుండే. ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. నువ్వు ఇప్పుడు పెట్టుకుంటే ఎస్. వాడు షేన్ అవ్వడానికి 7th 8th మ్యాచ్ అవుతుంది. ఇట్స్ టూ లేట్, అయిపోయింది. ఐపీఎల్ లాంటి దాంట్లో ఇఫ్ యూఆర్ లూజింగ్ 6-7 యూఆర్ అవుట్. యూఆర్ నాట్ ముంబై. ఎవ్రీ టీమ్ ఈజ్ నాట్ ముంబై. ఎస్. అంతే. సో దట్స్ అండ్ మై అండ్ టేక్. కీ మ్యాచ్అప్ నన్ను అడిగితే ఐ థింక్ వరుణ్ చక్రవర్తి షుడ్ గివ్ ఏ కమ్బ్యాక్ అనుకుంటున్నా. వాడికి పవర్ ప్లే బౌలింగ్ ఏమైనా ఇచ్చి ట్రై చేస్తే ఇట్ కుడ్ ఇర్రెస్పెక్టివ్ బి ఆఫ్ ఏ కీ టీమ్స్, మ్యాచ్అప్ అగేన్స్ట్ దేర్ టాప్ ఆర్డర్, మంచి బౌలర్ జీటీ అబ్బా. టాప్ ఆర్డర్. నీకు వరల్డ్ కప్ లోనే కాన్ఫిడెన్స్ తునకలైపోయింది. అంటే అదే. పీపుల్ స్టార్టెడ్ రీడింగ్ హిమ్. స్పిన్ అది బాల్ పడకముందే కొట్టేస్తున్నారు, ఫ్రంట్ ఫుట్ వచ్చి టక్మని దెబ్బైపోయాడు కొట్టడము. అంతే. చాలా కాన్ఫిడెన్స్ షాటర్ అయింది. ఐ వాంట్ హిమ్ టు రిగైన్ కాన్ఫిడెన్స్ ఫర్ ఇండియా రాదర్ దాన్ లైక్ ఇంకా అయిపోయింది అనుకుంటున్నా. డొమెస్టిక్ సర్కిట్ లో ఇట్లా పడితే చాలా దెబ్బ అయిపోతుంది. అంతే. షెయిన్ ఎనీవే, అంటే కంబ్యాక్ ఇస్తారు, బట్ ఎట్ ద సేమ్ టైం కొడుతూనే ఉంటారని నేను అనుకుంటున్నా. దెబ్బలు తీసుకునే ఒక వికెట్ టేకింగ్ బౌలర్ అవుతాడేమో. లెట్స్ సీ. అండ్ డామినేటెడ్ ఫర్ ఇయర్స్ బ్రో, 2-3 years డామినేట్ చేసిండు. యా. బట్ ఇంకా దొరికిపోతున్నాడు ఇప్పుడు, చూడాలి. దొరికిపోతున్నాడు. సో దిస్ అంటే ఇస్ వాట్ నీకు వరల్డ్ లీగ్స్ లో ఇదే అవుతుంది. నీకు వరల్డ్ లీగ్స్ లో ఏంటంటే అన్ని టీమ్స్ ఒకటేసారి వస్తాయి కదా, ఎవ్రీ వన్ విల్ కమ్ ప్రిపేర్డ్. ఒకటి ఏదైనా చేస్తారు అంటే అందరు ట్రై చేస్తారు, నీది ఓపెన్ బుక్ అయిపోతుంది. సో అంతే. యూర్ డన్. అందుకే అప్పుడే కొత్తగా ట్రై చేయాలి, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇవాల్వ్ నౌ ఇట్స్ అవ్వాలి టూ గేమ్ లేట్, లో. నౌ ఇవాల్వ్ ఇట్స్ టూ లేట్. అవ్వకపోతే దే విల్ బి బిహైండ్. నీకు అంతే. స్పిన్నర్స్ ఇట్లే ఉంటుందా రా, లైక్ ఇప్పుడు మనం చూసాం కదా అజంతా మెండిస్ వచ్చినప్పుడు ఎట్లుండే, ఇప్పటికి అర్థమయ్యేది అబ్బో. కాదు. ఒకసారి ఇండియా అబ్బో. అది ఓపెన్ చేసిన వచ్చి తర్వాత బిస్కెట్. పిక్లేసేవాడు. అందరే అంతే మిస్ట్రీ స్పిన్నర్స్. రషీద్ ఖాన్ ని కూడా మిస్ట్రీ ఇప్పుడు స్పిన్ అప్పుడు అర్థం అంటారు, కాలే. మిస్ట్రీ ఉండదు, కాడిది గుడ్డు ఉండదు. రషీద్ ఖాన్ కూడా తర్వాత ఈడ్చిచ్చి కొట్టారు. సో లెట్స్ సి. వాళ్ళకి నరేన్ ఉన్నాడు కాబట్టి దే మైట్ నాట్ నీడ్ హిమ్, బట్ షైన్ అయితే ఇట్స్ గివ్ నరేన్ యూ కూడా గుడ్ తగ్గిపోయాడు బూస్ట్. ఇప్పుడు, ఏదో పేరుకో నరేన్ బ్రో బౌలర్ అయిపోయాడు. చాలా ఏజ్ అయిపోయింది. సో ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్. హీఈస్ వెరీ ప్రిటీ యంగ్. సో ఎనీవే, దిస్ ఇస్ దిస్ ఇస్ దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడేస్ ప్రివ్యూ ఫర్ టుడేస్ గేమ్. సో ఈ రోజు తర్వాత రేపు మళ్ళీ కలుద్దాం. ఈరోజు రివ్యూ అండ్ రేపటి ప్రివ్యూతో. అడలేన్ బాయ్ బాయ్, సీ యూ, పీస్ అవుట్. టేక్ కేర్, పీస్ అవుట్. మన బ్యాట్ బాల్. మన బ్యాట్ బాల్.